హలో అండి. ఉలవచారు కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. చింతపండు, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు, ఏదైనా సరే ఉలవచారు ప్యాకెట్. ముందుగా పొయ్యి వెలిగించుకొని బాండీ పెట్టుకొని బాండీ వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఉలవచారు ప్యాకెట్ ఒకటే అయితేనండి ఒక్కరికే సరిపోద్ది. ఇలాగా చేసుకుంటే ఒక ప్యాకెట్ వచ్చి 4 మందికి తినొచ్చండి. తాలింపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కొంచెం పోపు దినుసులు, కొంచెం వేయించుకొని తాలింపు కాస్త వేగాలండి. పచ్చిపచ్చిగా ఉంటే ఏ కూరకైనా సరే టేస్ట్ రాదండి. 2 ఎండుమిరపకాయలు తుంచేసేసుకున్నాం. అది కూడా కొంచెం వేగాక కరివేపాకు వేసుకున్నాము. కాస్త వేసాక ఒక ప్యాకెట్కి వచ్చి ఓ నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఎక్కువ అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుని వేసుకున్నాం. చింతపండు తీసుకొని పోసేసుకున్నామండి. మీకు ఎంత చిక్కదనం కావాలో అంత వాటర్ పోసుకోవచ్చండి. చల్లారాకు కూడా చిక్కబడుతుంది. దాన్ని బట్టి మీరు వాటర్ ఎంత కావాలంటే పోసుకోండి. కొంచెం సాల్ట్, మీ రుచికి తగినట్టు కారం కూడా వేసుకోవాలి. మా ఇంట్లో అందరికి ఉలవచారు అంటే చాలా ఇష్టం అండి. ఒక ప్యాకెట్ ఎవరికి సరిపోదండి. నేను ఇలా నా సొంతంగా ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. కాసేపు మరగబెట్టినాను. పెట్టి చిక్కబడిందండి కోసం పులుసు. ఇప్పుడు మనం దీనిలో ఉలవచారు ప్యాకెట్ ఏ కంపెనీ ప్యాకెట్ అయినా పర్వాలేదు కట్ చేసేసి దీంట్లో పోసేసుకుంటాం. ఇప్పుడు మీకు ఎంత చిక్కదనం కావాలో అంత చిక్కదనానికి వాటర్ మిక్స్ చేసుకోండి. వీడియోస్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.
ఇష్టం లేని వాళ్ళైనా తింటారండి ఇలా చేస్తే. అసలు ఉలవచారు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారండి. ఒక్కసారి వాళ్ళకి టేస్ట్ చూపిస్తే ఖచ్చితంగా వాళ్ళు తింటారు. బౌల్లో తీసేసుకుంటాం. అంతేనండి, ఉలవచారు రెడీ. ఇడ్లీ సాంబారే కాదండి, ఇడ్లీ ఉలవచారు కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.